నాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అసలు నేల ఎనిందా ఆకాశానికి చిల్లు పడిందా అంత రీతిలో ఇసుకేస్తే రాలినంత జనసందోహం ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు. తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీకు కావలసిన జవాబుదారీ ప్రభుత్వాన్ని మీకోసం అహర్నిశలు శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కూటమిని ఆశీర్వదించాలని మీకు కావలసిన సుస్థిరమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదరీమణులందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ కొత్తగూడెం ఇక్కడ ఎంతో నాకు అనుభవం ఉంది ఈ యొక్క ప్రాంతంతో. ఒకప్పుడు మన వీరి ఆంజనేయులు గారు అయితేనేమి అక్కడ నారాయణ స్వామి గారు అయితేనేమి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తిరగడం జరిగింది. తాడిపల్లికొండ ప్రాంతం అంతా కూడా. సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితేమి ఒక తారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా అయితేనేమి మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగుదేశం, జై జనసేన. దయచేసి ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ జెండాలు కిందకి దించాలి. ఎందువల్లంటే లైవ్ కి అడ్డం వస్తున్నాయి. అవి దయచేసి కింద పెట్టుకుని చూడండి. ఇప్పుడు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ఆరాధ్య దైవమైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత మీ అందాల నటుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రుల అందాల నటుడు బాలకృష్ణ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, పిఎస్సి చైర్మన్ రాజేంద్ర మనోహర్ గారు, ఇక్కడికి విచ్చేసిన మరి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన మరి అంతమొందించడానికి మీ అందరూ కూడా ఇక్కడ అశేష ప్రజానీకం ఈ సభకి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి తాడేపల్లిగూడెంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. రెండో మూడో